ప్రభాస్ కల్కి రిలీజ్ కి టైం దగ్గర పడుతోంది. మూవీ ఎలా ఉంటుందనే ఆతృత ప్రేక్షకుల్లో అధికమవుతుంది. అదే సమయంలో అనేక సందేహాలు తెరపైకి వస్తున్నాయి. కల్కి మూవీలో ప్రభాస్ విలన్ అంటూ ఒక ఆసక్తికర వాదన తెరపైకి వచ్చింది. కల్కి పార్ట్ 1 కథ ఇదేనని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ కల్కి మూవీలో విలన్ అనే వాదనకు బీజం ఎక్కడ పడింది, ఆధారాలేంటో చూద్దాం. గతంలో ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేశారు. దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా బిల్లాలో ప్రభాస్ డ్యూయల్ రోల్లో చేశారు. ఒక పాత్ర పూర్తిగా నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. మారణాయుధాలు సప్లై చేస్తూ బిల్లా ఇంటర్పోల్ అధికారుల హిట్ లిస్ట్ లో ఉంటాడు. అలాగే సాహో చిత్రంలో కూడా ప్రభాస్ నెగిటివ్ షేడ్స్ తో కూడి ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఆయన పాత్ర మోసపూరితంగా సాగుతుంది. అతడు దొంగ అన్నట్లు ప్రొజెక్ట్ చేస్తారు. కల్కి చివర్లో సైతం ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ తో కలిగి ఉంటుందని ట్రైలర్ విడుదలతో క్లారిటీ వచ్చింది. ట్రైలర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పిన కథ ప్రకారం భైరవకి ఒక లక్ష్యం ఉంటుంది. అది కాంప్లెక్స్ అనే ప్రపంచానికి వెళ్ళాలి. అందుకు 1 మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్ కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడ్డు. కాంప్లెక్స్ కి యాస్కిన్ అధిపతి. తన ఆధిపత్యం కొనసాగాలి అంటే దీపికా పదుకునే కడుపులో ఉన్న బిడ్డ యాస్కిన్ కి కావాలి. పద్మను యాస్కిన్ కి అప్పగించే బాధ్యత భైరవ తీసుకుంటాడు. అయితే పద్మకు రక్షకుడుగా అశ్వత్థామ ఉంటాడు. ఈ క్రమంలో అశ్వత్థామ భైరవ మధ్య పోరు మొదలవుతుంది. మొత్తంగా కల్కి పార్ట్ 1 కథ ఇది. ట్రైలర్ లో భైరవ క్యారెక్టర్ ని నెగిటివ్ గానే ప్రొజెక్ట్ చేశారు. భైరవ యాంథమ్ పేరుతో విడుదల చేసిన సాంగ్ లిరిక్స్ గమనిస్తే భైరవ ఒక స్వార్థపరుడు, తన సుఖమే ముఖ్యం, ఇతరుల గురించి ఆలోచించడం అన్నట్లుగా ఉన్నాయి. ట్రైలర్ మరియు యాంథమ్ సాంగ్ ఆధారంగా చూస్తే కల్కి మూవీలో ప్రభాస్ రోల్ నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఏదైతేనే జూన్ 27న దీనిపై క్లారిటీ రానుంది.